నమస్కారం. పుణ్యక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. దైవం మానవ రూపంలో అవతరిస్తాడనడానికి ప్రత్యక్ష నిదర్శనం షిరిడి సాయి అవతారం. అందుకే ఆ భగవత్ స్వరూపుడిగా ఒక షిరిడిలోనే కాదు వాడవాడలా ఆలయాలు నిర్మించి భక్తులు పూజిస్తున్నారు. అలాంటి వాటిలో ప్రసిద్ధిగాంచిన ఆలయం హైదరాబాద్ పంజాగుట్టలోని షిరిడి సాయి మందిరం. భక్తుల బాధలు కడతీర్చే దివ్యధామంగా విరాజిల్లుతోన్న ఈ ఆలయంలో అణువణువున బాబా తత్వం బోధపడుతుంది. ఆ ఆలయ విశేషాల వైభవాన్ని వీక్షించి తరిద్దాం. కష్టాల్లో ఉన్న భక్తుణ్ణి ఆదుకునే సర్వాంతర్యామినే మనం భగవంతుడు అంటుంటాం. ఆ భగవంతుడు పురాణ కాలంలోనే కాదు ఎప్పుడైనా ఉద్భవిస్తాడు. అలా అవతరించిన భగవత్ స్వరూపమే షిరిడి సాయిబాబా. శ్రద్ధ సబూరులే మోక్ష మార్గమని ప్రబోధించిన ఆ సాయినాథుడు ఒక్క షిరిడిలోనే కాదు వాడవాడలా వెలసి భక్తుల బాధలను బాపుతున్నాడు. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. కలియుగ ప్రత్యక్ష దైవం గురుస్వరూపం సాయినాథుడు ఒక్క షిరిడీలోనే కాదు భక్తులు కోరిన ప్రతి చోట కొలువై ఉంటాడు. వాడవాడలా వెలసిన ప్రతి సాయిబాబా ఆలయం మరో షిరిడీనే తలపిస్తుంది. అలాంటి ఆలయాల్లో ప్రత్యేకమైంది హైదరాబాదులోని పంజాగుట్ట ద్వారకాపురి కాలనీలోని షిరిడి సాయిబాబా ఆలయం. ఓం ఓం సాయిరాం, ఓం షిరిడి సాయిరాం. ఓం ఓం సాయిరాం, ఓం షిరిడి సాయిరాం. శాంతి మంత్రం సాయిరాం, శక్తిపీఠం సాయిరాం. శాంతి మంత్రం సాయిరాం, శక్తిపీఠం సాయిరాం. ఓం ఓం సాయిరాం, ఓం షిరిడి సాయిరాం. ఓం ఓం సాయిరాం, ఓం షిరిడి సాయిరాం. హైదరాబాద్ వాణిజ్య ప్రాంతాల్లో ఒకటైన పంజాగుట్టలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది ఈ ఆలయం. ఆధునిక నిర్మాణ శైలితో అలరారే ఈ ఆలయంలోకి అడుగుపెట్టే భక్తులకు ముందుగా పార్వతీ తనయుడైన గణనాథుడు దర్శనమిస్తాడు. విఘ్నాలను హరించే లంబోదరుడు ఆలయానికి చేరుకునే మెట్లపైనే కొలువై ఉండటం ఇక్కడి విశేషం. అఖిల దేవతాకృతి మహాగణపతి, అనేక రూపాల సామి ఆది గణపతి. అఖిల దేవతాకృతి మహాగణపతి, అనేక రూపాల సామి ఆది గణపతి. మహాగణపతి మహాగణపతి మహాగణపతి
సువిశాలమైన సభామందిరంలో అడుగుపెట్టిన భక్తులకు దేదీప్యమాన ప్రకాశంతో సమస్త లోకాలను సంరక్షిస్తున్నట్లుగా మహామంగళకారుడిగా స్వర్ణ సింహాసనంపై దర్శనమిస్తాడు షిరిడీ సాయినాథుడు. ఇదం గేహే పురాతనం భగవాన్ పాదస్పర్శంచ పవిత్రం శ్రీకరం భవేత్ ఆలయం భువనాలయం ఆలయం భువనాలయం. ఈ ఆలయంలో బాబాను దర్శించిన భక్తులకు షిరిడీలోనే ఉన్నామనే అనుభూతి కలక్కమానదు. ఇక్కడ కూడా బాబావారు స్వర్ణమయ సింహాసనంపై ఆసీనులై భక్తులకు దర్శనమివ్వటమే అందుకు కారణం. సాధారణంగా ఏ ఆలయంలోనైనా మూల విరాట్టును భక్తులు దూరం నుంచే దర్శిస్తారు. కానీ మూలమూర్తిని స్పృశించే భాగ్యం దాదాపు ఉండదు. పంజాగుట్ట బాబా ఆలయంలో మాత్రం భక్తులే సాయికి స్వయంగా పూజలు చేసుకోవచ్చు. ప్రతి సుప్రభాతాన బాబాకు తనివి తీరా పాలతో అభిషేకము చేసుకోవచ్చు. పంజాగుట్ట సాయిబాబా ఆలయంలో భక్తులపై ఎలాంటి ఆంక్షలు కట్టుబాట్లు ఉండవు. ఇక్కడ కులమతాలకు అతీతంగా ఎవ్వరైనా బాబాకు సేవ చేసుకోవచ్చు. ప్రతి ఉదయం కాకడ హారతి పూర్తయిన వెంటనే భక్తులే స్వయంగా బాబాను పాలతో అభిషేకిస్తారు. గురువారం పూట ఈ సందడి మరింత అధికంగా ఉంటుంది. పాలరాతి కాంతులతో వెలిగిపోయే బాబా క్షీరాభిషేకంతో మరింత దేదీప్యమానంగా దర్శనమిస్తాడు. సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం. భక్తుల ప్రేమమయమైన క్షీరాభిషేకంతో తడిసి ముద్దైన బాబాను అర్చకులు మరోసారి శుద్ధ జలంతో అభిషేకిస్తారు. బాబాకు పట్టు వస్త్రాలు పూలమాలలు ధరింపచేసి నయనానందకరంగా అలంకరిస్తారు. బాబాకు ఆడంబరాలేవి అక్కర్లేకపోయినా భక్తుల కోసం అలంకరించుకున్నట్లుగా దర్శనమిస్తారు అంతే.
పంజాగుట్ట షిరిడీ సాయిబాబా ఆలయాన్ని 1987లో నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి నిత్యం ఎంతో మంది భక్తుల పాలిట కష్టాలు తీర్చే కల్పవృక్షంగా బాసిల్లుతోంది ఈ ఆలయం. ఈ ఆలయంలో ఏది కోరుకున్నా బాబా తప్పక నెరవేరుస్తాడని భక్తుల విశ్వాసం. పుణ్యక్షేత్రం కార్యక్రమంలో స్వల్ప విరామం తీసుకుందాం. పుణ్యక్షేత్రం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సాటి మనిషికి సేవ చేయడమే అసలైన భక్తి తత్వం అంటాడు బాబా. అందుకే సాయి భగవంతుడిగానే కాదు, ఓ వైద్యుడిగా భక్తుల బాధలు తీర్చాడు. ఆ మహాపురుషుణ్ణి ఆదర్శంగా తీసుకుని పంజాగుట్ట సాయిబాబా ఆలయంలో సైతం వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతినిత్యం ఎంతో మంది రోగులు ఇక్కడి వైద్య సేవల ద్వారా ఉపశమనం పొందుతున్నారు. పంజాగుట్ట సాయిబాబా ఆలయం కేవలం ఆధ్యాత్మిక ధామమే కాదు, ఇది ఒక సేవా నిలయం కూడా. ఇది ఓ వైద్యాలయం. వేల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ఇదో ఆపన్న హస్తం. బాబా ఎంతో మంది రోగులను అక్కును చేర్చుకుని వారి వ్యాధులను నయం చేశాడు. కుష్ఠరోగ భక్తుడు భాగోజీ షిండే అందుకు గొప్ప నిదర్శనం. ఆ భగవంతుడి సేవా తత్పరతను ఆదర్శంగా తీసుకుని పంజాగుట్ట సాయి సంస్థాన్ కూడా పేదల కోసం దేవాలయాన్ని వైద్యాలయంగా మార్చేసింది. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని, వాడు పరిశుద్ధుడవుతాడని, గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి. బయట వేల రూపాయల ఖర్చయ్యే ఎన్నో టెస్టులను కేవలం 10 రూపాయల ధరకే భక్తులకు అందిస్తోంది. ఈ సదుపాయం ద్వారా ఎంతో మంది భక్తులు ఉపశమనాన్ని పొందుతారు. ఆర్థిక స్తోమత లేని వారిని భగవంతుడే ఆదుకుంటాడు అనేందుకు నిదర్శనం ఈ ఆలయమే. మాలో కలతల్ని మాపేస్తివి, మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. అనునిత్యం బాబా మహిమలతో అలరారే పంజాగుట్ట సాయినాథుని ఆలయం ఓ అపురూప సామాజిక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. పంజాగుట్ట షిరిడీ సాయినాథుడి ఆలయంలో ప్రతి గురువారం జరిగే పూజలు వైభవోపేతం. భక్తుల క్షీరాభిషేకాలు, సంధ్యవేళలో పల్లకీ సేవలు, గురు పూర్ణిమ వంటి పర్వదినాల్లో విశేష ఉత్సవాలు ఈ ఆలయంలో కనువిందు చేస్తాయి. ఆ ఉత్సవ వైభవాన్ని వీక్షించిన భక్తులకు బాబా తమ సమక్షంలో ఉన్నాడా అనే అనుభూతి కలుగక మానదు. అంతటి భాగ్యాన్ని మనము పొందుదాం. షిరిడీ పురవాసుణ్ణి ఒక్కసారి ప్రార్థించినా చాలు, జీవితాంతం మన వెన్నంటే ఉండి కాపాడతాడు ఆ సాయినాథుడు. అంతటి మహిమా కరుణాసాగరుడికి పంజాగుట్ట ఆలయంలో ప్రతి గురువారం విశేష పూజలు నిర్వహిస్తారు.
బాబా 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 ఎన్ని మార్లు నీ నామము తలచిన తనివి తీరకున్నదే బాబా తనివి తీరకున్నదే బాబా ఎంతగా నీ పేరు గొంతెత్తి పిలచిన సంతృప్తి అనిపించదే బాబా సంతృప్తి అనిపించదే బాబా 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 నిండరని రూపు కాంచెటి కన్నులకి కాంతి కనరాదులే వేరే కాంతి కనరాదులే కమ్మంగానే కథలు ఆలించు వేణులు వేరేమీ వినలేవులే బాబా వేరేమీ వినలేవులే బాబా 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 దండమూలర్పించి ధన్యమైన చెయ్యి పని చెయ్యలేనన్నదే ఇంకేమీ పని చెయ్యలేనన్నదే నీదరికి చేరంగా పరిగెత్తు పాదము నిలవానీయకున్నదే ఘడి అయినా నిలవానీయకున్నదే కోరినంతనే వరాలిచ్చే పంజాగుట్ట సాయినాథుణ్ణి ఒక్కసారి దర్శించిన ఆ తేజోరూపమూర్తి ప్రతిరూపం మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అనంతకోటి బ్రహ్మాండ నాయక సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. షిరిడి పురవాసని మమ్మే షిరిడి పురవాసని నామమే చిన్మయ ఓంకారం అమృతకాసారం తరక మంత్రార్థసారం షిరిడి పురవాసని నామమే కన్నుల చూసేది ఏదైనా గాని అన్నిటతో చేది నీ రూపే సాయి మేమిలా నిలిచేటి ఈ నేల భూమి మేమిల కొలిచేటి నీవేలే స్వామి మదిలో రేగే ప్రతి ఒక్క భావం సుమమై నీ మూల ప్రణమిల్లె సాయి చెవినే చేరి ప్రతి ఒక్క నాదం నీ పదమనిపించేనోయి నాకెల్లెడలా ఒక వెల్లువల నీ పలుకే వినబడే పల్లవిలా సుస్వనులా స్వర నిర్జరిలా నీ గీతము పాడెను ఉల్లవిలా అర్చనలా మది అర్పణలా నీ భక్తే పొంగెను ఉప్పెనలా ఓపికలా తెగ నమ్మికలా నీ తలపే మారెను దప్పికలా షిరిడి పురవాసని నామమే
ఇది పంజాగుట్ట షిరిడీ సాయినాథుడి క్షేత్ర వైభవం. ఆ షిరిడీ శ్రీపతి కరుణా కటాక్ష వీక్షణాలు అనునిత్యం మీపై ఉండాలని ఆశిస్తూ రేపు మరో పుణ్యక్షేత్రంలో మళ్ళీ కలుసుకుందాం.